హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మా వయనాడ్ ట్రిప్కి సంబంధించిన విశేషాలన్నీ చూపించబోతున్నాను. మేమైతే కేరళలోని వయనాడ్ ట్రిప్కి అయితే వెళ్ళి చాలా డేస్ అవుతుంది. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను ఈ వీడియోని పోస్ట్ చేయడానికి చాలా ఎక్కువ టైమే పట్టింది. కాకపోతే మీతో డీటెయిల్స్ అన్నీ షేర్ చేసుకుందాం అని చెప్పి ఇప్పుడైతే ఈ వీడియోని చేస్తున్నాను. మేము వయనాడ్ ట్రిప్ కోసం మేము ఒక్కళ్ళమే కాకుండా మా ఫ్రెండ్ ఫ్యామిలీతో పాటు అయితే కలిపి ప్లాన్ చేసుకుని వెళ్ళాము. వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తే మేము ఇక్కడ ఉండేది బెంగళూరులోనే కాబట్టి ఇక్కడి నుంచి మా కార్లోనే మేము వయనాడ్కి అయితే వెళ్ళాము. బెంగళూరు నుంచి వయనాడ్కి 5 to 6 hours డిస్టెన్స్ కాబట్టి మేమైతే మా కార్నే ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే మనకు అక్కడ తిరగడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందని చెప్పి. రీసెంట్గా కేరళలో ఫ్లడ్స్ రావడం వల్ల కొండ చర్యలన్నీ విరిగిపడిపోయి భారీ నష్టమే జరిగింది కదా. మేము ఫ్లడ్స్ రాకముందే వెళ్ళిన ట్రిప్ ఇది. అప్పుడు తీసిన వీడియోనే ఇది. మా ఫ్రెండ్ వాళ్ళు ముందు రోజే హైదరాబాద్ నుంచి రావడం వల్ల మేము వయనాడ్కి వెళ్ళాలనుకున్న రోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయిపోయాం. మేము మధ్యలో మైసూర్ అలాగే బాందీపూర్ ఫారెస్ట్ మీదకి వెళ్ళాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా బాందీపూర్ ఫారెస్ట్ ఏరియానే. గ్రీనరీ అంతా చాలా బాగుంటుంది. ఫారెస్ట్ మధ్యలో నుంచి వెళ్తాం కాబట్టి మనం వే అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఎస్పెషల్లీ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కూడా బాగానే ఎంజాయ్ చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే మేము బాందీపూర్ ఫారెస్ట్లో వెళ్తున్నప్పుడు మాకు చాలా దగ్గరగా ఏనుగులు అయితే బయటకు వచ్చేసాయి. చూడగానే కొంచెం భయంగా అనిపించింది. అందుకని నేను క్లిప్ అయితే తీయడం మిస్ అయ్యాను కాబట్టి ఇందులో మెన్షన్ చేయలేకపోతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఆల్మోస్ట్ కేరళలోకి ఎంటర్ అయిపోయాం. చెక్ పోస్ట్ దాటగానే మనకి కేరళ అనేది బోర్డర్ వచ్చేస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఎండలు గట్టిగానే ఉన్నాయి. మాకు కొంచెం దాహంగా అనిపించి మేమైతే ఒక ప్లేస్ చూసుకుని అక్కడ ఆగాము. అక్కడైతే చెరుకు రసం అనేది ఉంది. జర్నీ కంటిన్యూస్గా చేయడం కన్నా మధ్యలో ఒకసారి అలా ఆగి మనకి కావాల్సింది ఏదైనా తాగి కానీ తిని కానీ స్టార్ట్ అయితే కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది కాబట్టి మేము ఇక్కడ ఆగి చెరుకు రసం అయితే తాగేసి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళే జర్నీ అనేది డైరెక్ట్గా ఎడక్కల్ కేవ్స్కి అయితే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, మేమైతే ఎడక్కల్ కేవ్స్ నియర్ బై ఎంట్రీ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ పార్కింగ్ అయితే ఉంది. మేము మా కార్ని ఇక్కడే పార్క్ చేసేసి ఇక్కడి నుంచి బై వాక్ అయితే పైకి వెళ్లాల్సి ఉంటుంది. కొండపైకి ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. కింద అయితే మనకి షాపుల వాళ్ళు అయితే 1.5 kilometers అలా ఉంటుందని చెప్తారు. కానీ ఇక్కడ జర్నీ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. నడవగలిగే ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే ఎడక్కల్ కేవ్స్కి అయితే వెళ్ళాలి. 1.5 kilometers అంటున్నారు కదా అని చెప్పి ఆ మాత్రం నడవలేమా అని మేమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. కానీ వన్స్ నడక స్టార్ట్ చేసిన తర్వాతే అర్థమవుతుంది పైకి ఎక్కుతూ ఉంటే ఆ కష్టం అనేది ఏంటో. ఇక్కడ మనకి 12D థియేటర్ ఒకటి ఉంది. మనకి కావాలనుకుంటే పిల్లలు కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. మనం అలా వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో కూడా చాలా షాపింగ్ అయితే ఉంటుంది. ఏది కావాలన్నా కొనుక్కోవచ్చు. రిఫ్రెష్మెంట్ కోసం ఇక్కడ మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. కంటిన్యూస్గా పైకి ఎక్కడం కొంచెం కష్టం కాబట్టి మధ్య మధ్యలో ఆగుతూ ఫొటోస్ తీసుకుంటూ అలా జర్నీ అయితే కంటిన్యూ చేసేసాం. ఇక్కడ చూస్తే మనకి గ్రీనరీ అనేది చాలా బాగుంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో పెద్ద పెద్ద చెట్లు, ఇంకా పనస చెట్లు అయితే చెప్పుకొని అక్కర్లేదు. పెద్ద పెద్ద పనసకాయలతో చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. అలా కొంతవరకు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మనం ఇప్పటికే 1.5 kilometers అయితే పైకి నడిచేసి ఉంటాం. ఆ తర్వాత టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ పర్ పర్సన్కి 50 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ టికెట్స్ అనేవి తీసుకుని ఎడక్కల్ కేవ్స్కి అయితే మనం వెళ్ళిపోతున్నాం. మీరు చూస్తే ఇక్కడ టికెట్ కౌంటర్ అండ్ ఎంట్రీ పాయింట్ అంతా కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి నేను అంతా ఒకసారి కవర్ చేద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి స్టెప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అన్ని స్టెప్స్ ఫ్లాట్గా అయితే ఉండవు, కొంచెం కష్టంగానే అనిపిస్తాయి. మనకి రాళ్ళు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. నాకు ఈ ఎడక్కల్ కేవ్స్ మొత్తంలో నచ్చింది ఏంటంటే గ్రీనరీ అనేది చాలా బాగుంటుంది. పైకి వెళితే అక్కడి నుంచి వ్యూ పాయింట్ కూడా బాగుంటుంది. అందుకే ఇక్కడికి వెళ్ళొచ్చు. సగం వరకు స్టెప్స్ అనేవి ఎక్కిన తర్వాత ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇంత గ్రీనరీ ఉండడం వల్ల మనకి ఫొటోస్కి వీడియోస్కి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి మళ్ళీ మేము పైకి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడి నుంచి కొంచెం వెళ్ళడం కష్టమనే చెప్పాలి. లోపల నుంచి వెళ్ళాలి, గుహలాగా ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూస్తున్నారు కదా, మా హస్బెండ్ వెళ్ళేదంతా చూపిస్తున్నాను ఎలా ఉంటుంది అనేది. నేను వీడియోస్ తీసుకోవడం వల్ల మేమైతే కొంచెం స్లోగా వెళ్తున్నాం. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ముందుగానే వెళ్ళిపోయారు. వాళ్ళు కొంచెం ఫాస్ట్గానే ఉన్నారులేండి, అందుకనే ఫాస్ట్గా వెళ్ళిపోయారు. మేము కొంచెం నెమ్మదిగా వెళ్తున్నాం అనమాట. వీడియోస్ అంతా కవర్ చేయాలి కదా, అందుకనే. మేము మార్నింగ్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో బ్రేక్ఫాస్ట్ అది చేసుకుని కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో ఆగుతూ వెళ్ళాం కాబట్టి కొంచెం మేము వెళ్ళేటప్పటికి ఎడక్కల్ కేవ్స్కి ఆల్మోస్ట్ 11:30, 12 ఆ టైం అయితే అయిపోయింది. అక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా పైకి వెళ్ళిన తర్వాత వేరొక వ్యూ పాయింట్ నుంచి చూపిస్తున్నాను చూడండి.
ఇంకా కాస్త పైకి వెళ్తే మనం ఎడక్కల్ కేవ్స్ అనేది పీక్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం. ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక మీకు ఎడక్కల్ కేవ్స్ అంత ప్రిఫరబుల్ కాదనే చెప్పాలి. ఎందుకంటే బాగా కొండల మధ్యలో పైకి నడుచుకుంటూ వెళ్ళాలి కదా. పైకి వెళితే మరీ అంతగా ఏమీ ఉండదు, కానీ మనకి వ్యూ పాయింట్ అంతా కవర్ చేసుకుని చూడడానికి బాగుంటుందనే అనిపిస్తుంది. అందుకనే ఒకసారి విజిట్ అయితే చేయాలి. ఇప్పుడు మనం కంప్లీట్గా పైకైతే వచ్చేసాం. ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ అంతా చాలా బాగుంటుంది కాబట్టి అంతా కవర్ చేసి చూపిస్తున్నాను. చూడండి, పైనుంచి కొండల మధ్యలో ఏ విధంగా కింద వరకు చూడడానికి ఎంత బాగుందో తెలుస్తుంది. ఈ ఎడక్కల్ కేవ్స్కి సంబంధించి కంప్లీట్ హిస్టరీ అయితే నాకైతే తెలియదు, కానీ కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాను. అదేంటంటే మనకి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే టైంలోనే కేరళలోని మలబార్ ప్రాంతంలో ఒక పోలీస్ అధికారి ఎడక్కల్ కేవ్స్ని కనుక్కున్నాడని తెలిసింది. పూర్వం ఆది మానవులు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు కూడా ఇక్కడే జీవించారని తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించిన ఆధారాలు కూడా బయటపడ్డాయి. ఇక్కడ ఉండే కొండల మీద వాళ్ళు చిత్రించిన బొమ్మలు కూడా మనకి కనిపిస్తాయి. ఇక్కడ కనిపించే కొండ మీద మీరు కొంచెం అబ్జర్వ్ చేసి చూస్తే వాళ్ళకి సంబంధించిన రైటింగ్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళు చిత్రించిన బొమ్మలు కూడా అక్కడక్కడ మనకి వెళ్ళేదారిలో కనిపిస్తూనే ఉంటాయి. ఈ ఎడక్కల్ కేవ్స్కి సంబంధించిన హిస్టరీ పురాణాల ప్రకారంగా అయితే ఇంకొక రకంగా చెప్తారు. అదేంటంటే మనకి లవకుశులు యుద్ధం అనేది చేసినప్పుడు వాళ్ళ బాణం వచ్చి ఇక్కడ చీలడం వల్ల ఈ కొండ అనేది మధ్యలోకి ఈ విధంగా చీరుకుందని చెప్తారు. మీరు కంప్లీట్గా ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. నాకు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలీదు. నేను విన్నదాన్ని బట్టి మాత్రమే ఈ విషయాలన్నీ మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఎంతకన్నా ఎక్కువగా ఎడక్కల్ కేవ్స్ గురించి నాకేం తెలియదు కాబట్టి ఇంతవరకే ఆపేస్తున్నాను. మీరు ఒకసారి ఓవరాల్గా ఈ ఎడక్కల్ కేవ్స్ అంతా ఏ విధంగా ఉంటుంది అనేది కంప్లీట్గా అబ్జర్వ్ చేసి చూసేయండి. మీరు కనుక వయనాడ్ ట్రిప్ ప్లాన్ చేసుకుని ఎడక్కల్ కేవ్స్కి వెళ్ళాలి అనుకుంటే ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. ఒక్కసారి ఈ వీడియోని ఫాలో అయిన తర్వాత అయితే ఒక ప్లాన్ చేసుకుని అప్పుడు మాత్రమే ఎడక్కల్ కేవ్స్కి వెళ్ళండి. పైనుంచి అయితే అంత సూపర్గా ఏమి ఉండదు, వ్యూస్ కోసం అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు పైనుండి వ్యూ అనేది బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రమే ఎడక్కల్ కేవ్స్కి అనేది ప్రిఫర్ చేయండి. లేదంటే ఇక్కడికి ఇది క్యాన్సిల్ చేసుకుని వేరే ప్రోగ్రామ్ అయితే ప్లాన్ చేసుకోండి. మనం పైకి రావడానికి ఒకవేళ అయితే ఎంటర్ అయ్యాం కదా, ఇప్పుడు కిందకి వెళ్ళాలంటే టికెట్ కౌంటర్ వరకు వేరే వే అయితే ఉంటుంది. స్టెప్స్ అయితే ఉంటాయి, కొంచెం ఈజీగానే అనిపిస్తుంది దిగడం అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టెప్స్ అనేవి ఇలాగే ఉంటాయి కిందకి దిగి రావడానికి. అక్కడి నుంచి కిందకు వచ్చేసిన తర్వాత మేమైతే అప్పటికే 3 అవుతుంది కాబట్టి లంచ్ కోసం అయితే వెళ్తున్నాం. మధ్య మధ్యలో చూపిస్తున్నాను ఇక్కడ గ్రీనరీ అంతా ఏ విధంగా ఉందో. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇల్లు అనేది ఇరుకిరుగ్గా లేకుండా అక్కడక్కడ ఒక్కొక్క ఇల్లు ఉంటూ మధ్య మధ్యలో ఇలా చెట్లు అవి ఉంటాయి కాబట్టి. కాకపోతే కొంచెం భయం ఉంటుందేమో నాకు తెలీదు, చూడ్డానికైతే బాగుంటుంది. కేరళ ప్లేస్ మొత్తాన్ని గాడ్స్ ఓన్ కంట్రీ అని ఎందుకంటారో నాకు ఇప్పుడైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా గ్రీనరీ ఉంటుంది కదా, చూడ్డానికైతే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. మందార చెట్లు కూడా మాకైతే చాలా ఎక్కువగా కనిపించాయి ఆన్ ది వేలో. ఇక్కడి నుంచి అయితే మేము ఒక హోటల్ చూసుకుని అక్కడికి లంచ్కి అయితే వెళ్ళి లంచ్ చేసేసిన తర్వాత ఆన్ ది వేలో ఏమైనా ప్లేసెస్ ఉంటే కవర్ చేద్దాం అనుకుని చూస్తే అక్కడ మాకు బనసుర డ్యామ్ అయితే కనిపించింది. కాకపోతే అది అక్కడ అలౌడ్ అయితే లేదు, అందుకని మేము బయట నుంచి చూసేసి వచ్చేసాం. అక్కడ నుండి మేము వయనాడ్లో ఉండే లాంగెస్ట్ జిప్ లైన్ వరకు అయితే వెళ్ళాము. అది కొంచెం దగ్గరగానే ఉంటుంది. కాకపోతే మాకు జిప్ లైన్కి వెళ్ళాలి అని అనిపించలేదు. ఇంతకుముందు ఆల్రెడీ ఎంజాయ్ చేసే ఉన్నాము. అప్పటికి మేము చాలా అలసిపోయాం కాబట్టి రిసార్ట్కి వెళ్ళడానికి కూడా కొంచెం టైం పడుతుందనే ఉద్దేశంతో అది స్కిప్ చేసేసి అక్కడి నుంచి మేము మా రిసార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం. వయనాడ్లో ప్లేసెస్ అన్నీ కవర్ చేయడానికి ఇలా వే అంతా చూపిస్తున్నాను. కాకపోతే నేను కార్లో నుంచి వీడియోస్ తీస్తున్నాను కాబట్టి కొంచెం షేకీగా ఉంటుంది, ఏమీ అనుకోకండి. ఇక్కడి నుంచి ఈవినింగ్ అయ్యేలోపు మా రిసార్ట్కి అయితే వెళ్ళిపోయి అక్కడ లైట్గా స్నాక్స్ తిన్న తర్వాత ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసి ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. పర్టికులర్గా మా ఫ్యామిలీకే కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా స్విమ్మింగ్ పూల్ అంటే చాలా ఇష్టం కాబట్టి మేము స్విమ్మింగ్ పూల్ ఉన్న రిసార్ట్నే ప్రయారిటీ ఇచ్చాం. మోస్ట్లీ మేము చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళినా కూడా హోటల్స్ అయినా రిసార్ట్స్ అయినా స్విమ్మింగ్ పూల్ కంపల్సరీ ఉండాలనే అనుకుంటాం. ఎస్పెషల్లీ మా హస్బెండ్కి అయితే స్విమ్మింగ్ పూల్ చాలా ఇష్టం. చూస్తున్నారు కదా, స్విమ్మింగ్ పూల్లో మా హస్బెండ్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పాపతో ఎంత బాగా ఆడుకుంటున్నారో.
ఎస్పెషల్లీ చూడడానికి ఇదంతా చాలా బాగా అనిపించి వీడియో అయితే షూట్ చేసుకుని షేర్ చేస్తున్నాను. మేము స్నాక్స్ తీసుకునే టైంలోనే డిన్నర్కి లైట్ ఫుడ్ అయితే ముందే ఆర్డర్ చేసి పెట్టాం కాబట్టి ఇక్కడ ఉండే క్యాంటీన్లో ఫుడ్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి అక్కడే రిసార్ట్లో ఉండే రెస్టారెంట్లో లైట్గా డిన్నర్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ కాసేపు టైం అయితే స్పెండ్ చేసేసాం. మేము తీసుకున్న రిసార్ట్లో స్పెషల్గా క్యాంప్ ఫైర్ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే మరి వెదర్ అనేది అంత చల్లగా లేదు, కొంచెం హాట్గానే ఉంది కాబట్టి ఎవరు అంత ప్రయారిటీ ఇవ్వలేదు. కానీ మా ఫ్రెండ్ వాళ్ళ బాబు మాత్రం ఊరుకోకుండా వాళ్ళని అడిగి మరీ స్పెషల్గా క్యాంప్ ఫైర్ అనేది అరేంజ్ చేయించాడు. మాకు కొంచెం ముచ్చటగా అనిపించింది. మా కోసం ఇలా క్యాంప్ ఫైర్ సెటప్ అంతా అరేంజ్ చేసుకోవడం కొంచెం స్పెషల్గానే అనిపించింది. అంతేకాకుండా ఇక్కడ స్పీకర్లు అనేది స్టార్ట్ అయిపోయిన తర్వాత పిల్లలకి మంచి సరదాగా ఉంటుంది కదా, వాళ్ళైతే ఫుల్ డాన్సులతో బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా బాగానే ఎంజాయ్ చేసాం. ఇలా ఇక్కడే కాసేపు క్యాంప్ ఫైర్ దగ్గర టైం స్పెండ్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి ఎవరి రూమ్కి వాళ్ళైతే వెళ్ళిపోయాం. ఈ రిసార్ట్కి సంబంధించిన కంప్లీట్ టూర్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే నెక్స్ట్ వీడియోస్లో ఎక్కడెక్కడ ఎంజాయ్ చేసామో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఫాలో అయిపోండి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకుని తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.